Guys, in this video I'm going to explain how to read and understand contract note. Each and every trader and also investor have to understand the contract note. Everyone in this stock market sector have to know about the contract note, at least for the basic things. So in this video I'm going on to do in Telugu language for the Telugu audience. If you need this video in English, try to leave a comment, and if I get a more comments to do in English, so I'll try to do in English. Okay, let's get start. లైక్ మన తెలుగు వాళ్ళకి చెప్తున్నాను, ఇది కాంట్రాక్ట్ నోట్ అంటారు. ఇది ఐ థింక్ కొంతమందికి తెలిసి ఉండేది, బట్ సమ్ పీపుల్స్ దే డోంట్ నో వాట్ ఈస్ అ కాంట్రాక్ట్ నోట్. నేను చెప్తాను కాంట్రాక్ట్ నోట్ అంటే ఏంటిదో. అండ్ ఇదైతే ఎమర్జెన్సీ వీడియో కూడా. అండ్ నేనైతే లైవ్ మార్కెట్లోనే, ఇక్కడ మీరు చూసుకుంటే నేను లైవ్ మార్కెట్లోనే ఉన్నా. అండ్ ఆల్సో డూయింగ్ ట్రేడింగ్ ఇన్ లైవ్ మార్కెట్. కాస్త ఎమర్జెన్సీ చేయాలి అని చేస్తున్నా ఈచ్ అండ్ ఎవరీ, బికాజ్ ఇది ప్రతి వూల్ఫ్ ట్రేడర్కి అర్థం కావాలి అండ్ తెలుసుకోవాలి కూడా. ప్రతి వూల్ఫ్ ట్రేడర్ ఎవరైతే ఉంటారో, మార్కెట్ వూల్ఫ్ అప్లికేషన్లో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో ప్రతి ట్రేడర్కి ఇది తెలియాలి, అవేర్నెస్ అయితే రావాలి. కాబట్టి దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే మనకి వూల్ఫ్ ట్రేడింగ్ అనేది మనకి తెలిసిందే. సిబితో రిజిస్టర్ అయ్యే ఉంది, మనకు అందులో ఏం లేదు. ఇదైతే లైసెన్స్ తీసుకునే బ్రోకర్, ఇది లైసెన్స్డ్ బ్రోకర్. నో నీడ్ టు వరీ అబౌట్ దట్, ఎందుకంటే సిబితో రిజిస్టర్ అయ్యి ఉండేది. ఆల్సో ఎన్ఎస్సితో మెంబర్షిప్, ఆల్సో ఎంసీఎక్స్తో కమ్యూనిటీ కరెన్సీ వాళ్ళతో కూడా ఇదైతే మనకి తీసుకుంది లైసెన్స్. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. బట్ నేనేం చెప్పబోతున్నానంటే, మీరు ఇక్కడ చూసుకుంటే నేను ట్రేడ్ అయితే చేశాను విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 500 రూపీస్ నిఫ్టీలో అయితే చేశాను. అండ్ నా క్యాపిటల్ మీద 26% రిటర్న్ వచ్చింది. అండ్ ప్రాఫిట్ అరౌండ్ నాకు 130 రూపీస్ వచ్చింది. బట్ మనం కాంట్రాక్ట్ నోట్ అయితే ఏంటిదో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు ఈరోజు ట్రేడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ మండే మీరు ట్రేడ్ చేస్తే, మీకు ఆన్ ట్యూస్డే మీరు ఒక కాంట్రాక్ట్ నోట్ అనేది రిసీవ్ చేసుకుంటారు ఫ్రమ్ ది మార్కెట్ వూల్ఫ్ నుంచే కాంట్రాక్ట్ నోట్ అనేది వస్తుంది. అంటే మనకి సిబ్ రూల్ ప్రకారం మనకి పంపించాలి వాళ్ళు కాంట్రాక్ట్ నోట్ తప్పనిసరిగా. కాబట్టి మీరు కాంట్రాక్ట్ నోట్ అనేది రిసీవ్ చేసుకుంటారు. ఆ కాంట్రాక్ట్ నోట్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ డీటెయిల్గా ఉండిద్ది. మీరు ఎంత బ్రోకరేజ్ కట్టారు, ఎంత ఛార్జెస్ కట్టారు, ఎంత జిఎస్టీ కట్టారు, ఎంత సిబి ఫీ, ట్రాన్సాక్షన్ ఫీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ అవైలబుల్ ఆన్ ద క్లియర్ కట్. లైక్ మనకి ఇందులో ఎటువంటి ఉండదు, అంటే ఎటువంటి రహస్యమైన లాంటివి అయితే ఏముండవు. కాబట్టి నేనైతే చూపిపోతున్నాను. కాంట్రాక్ట్ నోట్ అయితే ఇదే. మీరు నెక్స్ట్ ఈరోజు ట్రేడ్ చేస్తే రేపు మీకు ఒక కాంట్రాక్ట్ నోట్ వస్తుంది. ఆ కాంట్రాక్ట్ నోట్లో మీరు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఎంత ఛార్జెస్ కట్టారు, అన్నీ తెలిసిపోతాయి. నేను ఎందుకు ఈ వీడియో చేయబోతున్నాను అంటే, ఇక్కడ చూసుకుంటే నాకు 130 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే క్యాలిక్యులేటర్ నేను యూజ్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ నేను ఎంట్రీ ప్రైస్ వచ్చేసరికి, ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, ఎంట్రీ ప్రైస్ వచ్చేసరికి 49. ఫుల్ క్లారిటీలో చూడండి ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఇది చిన్న నెంబర్స్ కాబట్టి 4Kలో లేకపోతే 1080pలో చూడడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఎంట్రీ ప్రైస్ చూసుకుంటే 49.25 రూపీస్ అయితే ఉంది. దీన్ని మైనస్ చూద్దాం. ఇక్కడ కింద చూసుకుంటే ఎగ్జిట్ ప్రైస్ ఏదైతే ఉందో, ఎగ్జిట్ ప్రైస్ ఇదైతే ఎగ్జిట్ ప్రైస్ 51.85. అంటే నాకు నిన్న ఒక్కసారి ఆగండి ఫ్రెండ్. 49.25 మైనస్ 51.85 అంటే నాకు మీరు చూసుకుంటే 2.6 రూపీస్ నాకైతే ప్రాఫిట్ వచ్చింది కదా. 2.6 రూపీస్ అంటే మీరు ఇక్కడ చూసుకుంటే, మీరు ఇక్కడ ఎగ్జిట్ ప్రైస్ 51 రూపీస్ ఉంది కదా. ఇక్కడ కాంట్రాక్ట్ నోట్లో చూసుకుంటే ఎగ్జిట్ ప్రైస్ అనేవి 52.60 పైసా ఉంది. ఇక్కడ మీరు క్లియర్ కట్గా చూస్తే, ఐ విల్ ట్రై టు జూమ్ ఇట్.
ఏది జూమ్ చేస్తే మీరు క్లియర్ కట్గా చూస్తే ఇక్కడ నా ఎగ్జిట్ ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ చూసారా, నేను ఫస్ట్ బై చేశా, సిఈ అనేది బై చేశా, ఇది కాస్ట్ ఆఫ్ 49.25 దగ్గర బై చేశా. ఇక్కడ సెల్ ప్రైస్ వచ్చేసరికి 52.60 ఉంది. ఇక్కడ చూసుకుంటే మీరు 51 రూపీస్ ఉంది, ఇక్కడేమో 52 రూపీస్ ఉంది. ఇదే మీరు ఐడెంటిఫై చేయాలి. నేను ఎందుకంటే ఈ వీడియో చేయబోతున్నానంటే అదే మెయిన్ టాపిక్. ఎందుకంటే మీకు 1 రూపీ డిఫరెంట్ వచ్చినా 50 రూపీస్ ప్రాఫిట్ అనేది మీరు వాళ్ళకి ఇచ్చేస్తారు మీరు తెలియకండే. అదైతే మీరు గుర్తుంచుకోవాలి. అవేర్నెస్ అయితే ఇదే నేను వీడియో అయితే మెయిన్ రీజన్ దీనికోసమే. ఇదే కాదు, నేను చూపిస్తాను మిగతాది కూడా, మీరు ఎలా ఆ మిగతా మనీ ఎలా తెచ్చుకోవాలో కూడా చూపిస్తాను. ఇక్కడ 52 రూపీస్ అయితే వచ్చింది చూసారా, మీకు ఎంత డిఫరెన్స్ అనేది వస్తుందో మీకు ఇక్కడ క్లియర్ కట్గా చూసుకోవచ్చు. ఇది ఇక్కడ ఎంట్రీ ప్రైజు సేమే, బట్ ఎగ్జిట్ ప్రైస్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. మీరు ఇక్కడ 1 రూపీ డిఫరెన్స్ అయితే వచ్చేసింది. ఇక్కడ మీకు చూపిస్తాను క్యాలిక్యులేట్ చేసి. ఇక్కడి వీలు లెక్క ప్రకారం, మార్కెట్ వోల్ఫ్ ప్రకారం నాకు నిన్న 2.6 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది, అంటే ₹2.60. దాన్ని ఇంటూ 50 రూపీస్ చేద్దాం. చూసారా 130 రూపీస్ నేను ప్రాఫిట్ వచ్చింది. ఇది మార్కెట్ వోల్ఫ్ అప్లికేషన్ ప్రకారం. కానీ మీరు ఇక్కడ చూసుకుంటే కాంట్రాక్ట్ నోట్ ప్రకారం చూసుకుంటే 49.25 మైనస్ 52.60 చూసారా, ఇక్కడ నాకు 3.35 నాకు ప్రాఫిట్ వచ్చింది. ₹3.35. ఎంత డిఫరెన్స్ ఉందో మీరు చూసుకోవచ్చు. అక్కడ 2.60 వస్తే ఇక్కడ నాకు 3.35 వచ్చింది. ఇప్పుడు 3.35 ఇంటూ 50 రూపీస్ చేస్తే ఎంత వచ్చింది చూసారా, 167.50 వచ్చింది. అంటే ఇక్కడ కంటే నాకు ఇక్కడ ఇంకా కొంచెం డబుల్ వచ్చింది, లైక్ 30 రూపీస్ ఇంకా ఎక్స్ట్రా వచ్చింది. అప్రాక్సిమేట్గా 30 రూపీస్ నాకు ఎక్స్ట్రా మనీ అయితే వచ్చింది. చూసారా, మీరు 30 రూపీస్ ఎక్స్ట్రా మనీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఫ్రీగా. ఇదే నేను వీడియో చేయడానికి ముఖ్య కారణం. ఇప్పుడు అంటే మనం ఇప్పుడు మైనస్ చేసి 130 రూపీస్ అంటే చూసారా 37 రూపీస్ మనం వాళ్ళ దగ్గర వదిలేస్తున్నాం మనకు తెలియకండి. అంటే ఇందులో నిజాయితీ అప్లికేషన్ లైసెన్స్ అప్లికేషన్ కాబట్టి మనం బాధపడక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు. ఎందుకంటే నాకు ఇలాగ చాలాసార్లు అయ్యింది. ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకుంటే నేను చాలా ట్రేడ్స్ అనేవి చేస్తూ ఉంటాను. మాటకి కొన్ని స్ట్రాటజీస్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ అప్లికేషన్లో ప్రాఫిట్ అయితే వస్తూ ఉంటుంది. నాకు అర్థమైంది ఎలా అంత ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, హౌ టు రీడ్ అండ్ హౌ టు అండర్స్టాండ్. కాబట్టి మీకు అర్థం కావాలని నేనైతే ఇలా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ట్రేడ్ ఐడి ఉండిద్ది, ట్రేడ్ నెంబర్ ఉండిద్ది. ఇక్కడ చూసుకుంటే మీరు 66 అలాగ ఉంది కదా, ఇక్కడ చూసుకుంటే అదే ఉండిద్ది, ఇది కూడా అలాగే ఉండిద్ది. మీకు మొత్తం ఒకటేలాగా ఉండిద్ది. కానీ ఏంటంటే మనకి ఎగ్జిట్ ప్రైస్ దగ్గర డిఫరెన్స్ వచ్చేస్తుంది. నేను ఇప్పుడు అది ఎలాగ మనం ఆ రిమైనింగ్ మనీ ఎలా తెచ్చుకోవాలో చూపిపోతున్నా. సో అదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది ఇంకా వీడియో ఎక్కడితో అయిపోలేదు. మీకు కాంట్రాక్ట్ నోట్ ఎలా చదవాలో కూడా చెప్తాను. ఇక్కడ లైవ్ మార్కెట్లో ఉన్నాను కాబట్టి నేను ఒక స్ట్రాటజీ మోడ్లో ఉన్నాను. ఒక స్ట్రాటజీ అయితే డిజైన్ చేస్తూ ఉంటాను ఎప్పుడు. నాకు ఒక ఫార్ములా అనేది నేను చేసుకుంటూ ఉంటాను ప్రాఫిట్స్ కోసం. అందుకని నేను లైవ్లో చేస్తున్నాను కాబట్టి నేను అటు ఇటు చూసుకోలేకపోతున్నాను. కాబట్టి నేను ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే తర్వాత ఎప్పుడైనా అప్లోడ్ చేసుకుంటే వీకెండ్ వస్తుంది కాబట్టి అప్పుడు, బట్ వీడియో అయితే ఎమ్మటే చేయాలనుకున్నా చేస్తున్నా. ఇక్కడ చూసుకుంటే నాకు బ్రోకరేజ్ ప్లస్ మనకి ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే బ్రోకరేజ్ 10% ఇవ్వాలి. మన క్యాపిటల్ మీద 10% ఇవ్వాలి ఫ్రెండ్స్. మన క్యాపిటల్ మీద 10% ఇవ్వాలి. అంటే నాకు 130 రూపీస్ వచ్చింది ప్రాఫిట్, అందులో 13 రూపీస్ వాళ్ళకి ఇచ్చాను. మీకు 1000 రూపీస్ ప్రాఫిట్ వస్తే 100 రూపీస్ బ్రోకరేజ్ అనేది ఇచ్చేవాళ్ళు. ఈ అప్లికేషన్లో బ్యాడ్ థింగ్ ఏదైనా ఉందంటే అదే ఫ్రెండ్స్. ఎందుకంటే మన దాంట్లో 10% వాళ్ళకి ఇచ్చేవాళ్ళంటే ₹1,00,000 సంపాదించేవాడు 10,000 ఆడికే ఇవ్వాలి. మరి వినడానికే చాలా విచిత్రంగా ఉంది. అంటే మనం రూపాయల్లో సంపాదిస్తున్నాం, అంటే మనం
వేలల్లో లక్షల్లో కాకుండా వందల్లోనే సంపాదిస్తున్నాం, వందల్లో పదుల్లోనే సంపాదిస్తున్నాం కాబట్టి వాళ్ళు 10% ఈజీగా ఇచ్చేస్తాం. మనకి అంతగా అనిపించదు కూడా, ఓ తక్కువ బ్రోకరేజేగా ఇచ్చేద్దాం అని. అది మీ పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే 10% అంటే ఇక్కడ నాకు చూసుకుంటే నిన్న నాకు 26% వచ్చింది ప్రాఫిట్ నా క్యాపిటల్ మీద. ఆ 26%లో 10% వాళ్ళకే తీసుకుంటున్నారు, అంటే నాకు 16% వచ్చింది ప్రాఫిట్. ఈ అప్లికేషన్లో మెయిన్ బ్యాడ్ థింగ్ అయితే అదే ఫ్రెండ్స్. కానీ నాకు ఈ అప్లికేషన్ ఎంత బ్రోకరేజ్ తీసుకున్నా నాకు అయితే చాలా ఇష్టం. ప్రతి బిగినర్ ఎవరైతే ఆప్షన్స్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ అప్లికేషనే రావాలి ఎవడైనా, ఎందుకంటే ఇది చాలా మంచి అప్లికేషన్. ఇది చాలా స్కాల్పింగ్ చేసేవాడికైతే ఇంకా పిచ్చగా నచ్చింది ఇది అయితే. ఎందుకంటే నేను స్కాల్పింగే చేస్తాను, అందుకని నేను ఇంట్రాడే లేదా పొజిషన్ ఏం చేయనిద్దరు, ఓన్లీ స్కాల్పింగ్ కోసం యూస్ చేస్తాను ఈ అప్లికేషన్. సో ప్రస్తుతానికి అయితే నేను చూపిస్తాను ఎలాగ మన మనీ అనేది తెచ్చుకోవాలో అనేది, అండ్ ఆల్సో కాంట్రాక్ట్ నోట్ అనేది ఎలాగ చదవాలో కూడా ఇప్పుడు చెప్తాను. అంటే నేను మొత్తం కాంట్రాక్ట్ నోట్ అంతా చూపిలేకపోతున్నాను, నా పర్సనల్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ విల్ బీ అపియర్ ఆన్ దట్ కాంట్రాక్ట్ నోట్, కాబట్టి నేను చూపిలేకపోతా. బట్ నేను ట్రై చేస్తాను చూపించడానికి, మీరు ఇబ్బంది ఏం పడమాకండి. మొత్తం కాంట్రాక్ట్ నోట్ చూపిస్తే నా డీటెయిల్స్ అన్నీ ఐడి చేసి కాంట్రాక్ట్ నోట్ మొత్తం చూపిస్తా. బట్ దానికంటే ముందు ఒక చిన్నది ఇది చూపిస్తాం మీకు ఎలా చదవాలి కాంట్రాక్ట్. దీనిపైన అంతా ఈ లైన్ పైన అంతా మీ పర్సనల్ డేటా, మీ పాన్ కార్డ్, అడ్రస్, బ్యాక్ ఆఫీస్ కోడ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ అపియర్ ఆన్ దట్ అప్ సైడ్. ఈ కింద నుంచి మీరు ఎందులో ట్రేడ్ చేశారు, ఏ టైంలో ట్రేడ్ చేశారు, ఇప్పుడు నేనైతే చెప్పబోతున్నాను. దీనిపైన అంతా మీకు చెప్పాను కదా, దీనిపైన అంతా మీకు చెప్పే కదా మీకు ఉండేది ఇది మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయని. ఇక్కడి నుంచి అయితే మీకు చెప్తారు చూడండి క్లియర్ కట్గా. ఇక్కడ ఆర్డర్ నెంబర్ అది మీరు పట్టించుకోవసరం లేదు. ఇక్కడ మీరు ఆర్డర్ టైం అంటే మీరు ట్రేడ్ చేసిన టైం అయితే మీకు ఇక్కడ చూపిస్తారు. బట్ నేను స్కాల్పింగ్ అని చెప్పే కదా చూడండి మీరు, నేను ఎంట్రీ ఇచ్చింది 9:20కి ఇచ్చా, 9:20.12 ఇచ్చా. ఎగ్జిట్ చూసారా 9:20.60, అంటే నేను 4 సెకండ్లో ఎగ్జిట్ అయిపోయా. స్కాల్పింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిట్, డూయింగ్ ట్రేడింగ్ ఇన్ సెకండ్స్, ఎగ్జిటింగ్ యాజ్ పాసిబుల్ యాజ్ ఐ ఎంట్రీ, అంతే స్కాల్పింగ్ అంటే అదే. ఇంకా ఇక్కడ మీకు ట్రేడ్ నెంబర్ అయితే కనిపిస్తూ ఉండిద్ది మీకు. ఇందులో కూడా మీకు మీరు ఎంట్రీ అయితే మీరైతే ఎప్పుడైతే ట్రేడ్ తీసుకుంటారో ఆ సెకండ్లోనే మీకు ఒక ట్రేడ్ నెంబర్ ఐడి అనేది మీకు ఇక్కడ క్రియేట్ అయిపోతుంది, అర్థమైందా. మళ్ళీ ఇక్కడ ట్రేడ్ టైం సేమ్, ఇక్కడ ఆర్డర్ టైం ఏదైతే ఉందో ట్రేడ్ టైం అది కూడా అదే. ఇక్కడ మీకు ఇక్కడ ఈ సెక్యూరిటీ కాంట్రాక్ట్ డిస్క్రిప్షన్లో మీకు ఏముండిద్ది అంటే ఆప్షన్, మీరు ఎందులో ట్రేడ్ చేశారు, ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నారు, ఏ ఎక్స్పైరీ తీసుకున్నారు అని ఉండిద్ది. ఇక్కడ మీరు బై చేశారు, సెల్ చేశారు అని ఉండిద్ది ఫ్రెండ్స్. మళ్ళీ ఇదేంటంటే ఈ అప్లికేషన్ ఓన్లీ ఫర్ ద ఆప్షన్ బయ్యర్స్, నాట్ ఫర్ ద ఆప్షన్ సెల్లర్స్, ఓకేనా. ఆప్షన్ బయ్యర్స్ అండ్ ఫ్యూచర్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే, కానీ ఆప్షన్ సెల్లర్స్కి ఏదే స్ట్రాడిల్ ఆర్ స్ట్రాంగిల్ యూస్ చేయడానికి కాదు, స్వింగ్ చేయడానికి పనికిరాదు, పొజిషనల్ ట్రేడ్కి పనికాదు, ఓన్లీ ఇంట్రాడే కోసమే ఈ అప్లికేషన్ అనేది డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మీరు ట్రేడ్ క్వాంటిటీ, మన నిఫ్టీలో ట్రేడ్ క్వాంటిటీ ఎంత 50 షేర్స్ పర్ లాట్. ఇక్కడ మీకు నేను ఇక్కడ పిఈ తీసుకున్నా, సిఈ అనుకున్నా కానీ పిఈ తీసుకున్నా. ఆ పిఈలో మీరు ఏ ప్రైస్కి అంటే నేను పిఈలో 17,500,000 స్ట్రైక్ ప్రైస్ అయితే తీసుకున్నాను. ఆ స్ట్రైక్ ప్రైస్ 49 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు నేనైతే ఎంట్రీ తీసుకున్నాను. 52 రూపీస్ దగ్గర వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోయింది ఎమ్మటే. సేమ్ మీకు ఇక్కడ బ్రోకరేజ్ పర్ యూనిట్ అనేది మనకు అవసరం లేదు, ఇది కింద ఉండిద్ది, చెప్తాను ఆగండి. ఇక్కడ మళ్ళీ మీకు రిపీట్ అయ్యి ఉండిద్ది మీకు ఇక్కడ రిపీట్ అయ్యి ఉండిద్ది నెట్ రన్ రేట్ అండ్ నాట్ రన్ రేట్, నెట్ రన్ పర్ అని ఇక్కడ యూనిట్ అని ఉండిద్ది. సేమ్ మీకు సిఈ ఎంత ఎంట్రీ తీసుకున్నారో అంత. మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది మీరు బాగా గమనించాలి. ఇక్కడ నెట్ టోటల్ బిఫోర్ లివరేజెస్ అని ఉందా, ఈ లాస్ట్ కాలం ఏదైతే ఉందో ఇదంతా మీరు చాలా నీట్గా అబ్జర్వ్ చేయాలి. మీకు చూపిస్తున్నా ఆగండి. అదే మీరు అప్ స్టాక్స్లో, జీరోదాలో ఇలాంటి డీమెట్ అకౌంట్లో మీరు ట్రేడ్ చేయాలంటే 49 మీరు అనుకుందాం 49.25 రూపీస్ దగ్గరే ఎంట్రీ తీసుకున్నారు అనుకుందాం, అది అప్ స్టాక్స్లో. మీరు 50 క్వాంటిటీ కాబట్టి మనం ఎంత ఇది చూడండి 2,462 రూపాయలు అయ్యిద్ది ఎంట్రీ తీసుకోవాలంటే. ఏది
అంటే మీకు 2500 రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ మీకు ఓన్లీ 500 రూపాయలతోనే అయ్యిద్ది. మీరు చూడండి, ఇక్కడ ఇన్వెస్టెడ్ అని ఉందా, 500 రూపీసే ఇన్వెస్ట్ చేస్తా. నేను లైవ్ మార్కెట్లో కూడా చేస్తా, లైవ్ ట్రేడ్ ఎప్పుడైనా చేసినప్పుడు కుదిరితే రికార్డ్ చేసి అది కూడా పెడతాను. బట్ ఇక్కడ అది లక్ మనకి. ఇది అప్లికేషన్ ఏంటంటే చాలా లివరేజ్ అనేది బాగా ఇచ్చేస్తుంది మనకి. ఇది ఒక స్ట్రాటజీ ప్రకారంగా డిజైన్ చేస్తుంది ఇది. ఎందుకంటే మన సిబి రూల్ ప్రకారం లివరేజ్ అనేది ఇవ్వకూడదు, ఎక్కువ 2% కంటే ఎక్కువ ఇవ్వకూడదని. బట్ ఇది కొన్ని స్ట్రాటజీస్, కొన్ని కోడింగ్ ఇవన్నీ మొత్తం తెలుసుకొని చాలా డీప్కి వెళ్ళారు ఈ యాప్ అనేది డిజైన్ చేయడానికి. అందుకే మనకి ఇందులో 500 రూపీస్తోనే తీస్తున్నది. ఇది చాలా తెలివిగా డిజైన్ చేశారు ఈ అప్లికేషన్ అనేది, చాలా మంచిది. అదే మీరు అప్స్టాక్స్, జీరోదా, ఏంజల్ బ్రోకింగ్ వాటిలో ట్రేడ్ చేయాలనుకుంటే 2500 రూపాయలు అవుతుంది. కానీ ఇందులో కేవలం 500 రూపాయలతోనే అవుతుంది. కానీ ఇందులో వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేది మన బ్రోకరేజ్ నుంచే. 10% బ్రోకరేజ్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి అర్థమైపోతుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే నాకు 13 రూపీస్ అనేది బ్రోకరేజ్ తీసుకున్నారు. కానీ ఇక్కడ నాకు బ్రోకరేజ్ అనేది 2 రూపీసే పడింది నిన్న. ఎందుకంటే నాకు 130 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 13 రూపీస్ బ్రోకరేజ్ అనేది తీసేసుకున్నారు. కానీ ఇందులో మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అనేది మీరైతే ఎప్పుడైతే ట్రేడ్ చేస్తారో ఆ ట్రేడ్ చేసిన ఎగ్జిట్ అయిపోగానే బ్రోకరేజ్ కట్ అయిపోయింది. కానీ ఎమ్మటే మీకు ఒక స్క్రాచ్ కార్డ్ అనేది వస్తుంది. ఆ స్క్రాచ్ కార్డు మీరు వచ్చినప్పుడు మీరు దాన్ని స్క్రాచ్ చేస్తే ఒక పర్సెంటేజ్ అనేది వస్తుంది. 10%, 12%, అప్పుడప్పుడు 100% వస్తుంది. నాకు నిన్నైతే 90% వచ్చింది, 89% వచ్చింది. 89% వచ్చింది అది స్క్రాచ్ చేస్తే. అప్పుడు నా 13 రూపీస్లో నుంచి 89% బ్రోకరేజ్ నాకు రీఫండ్ ఇచ్చేసారు. రిమైనింగ్ 11% బ్రోకరేజ్ అనేది వాళ్ళు తీసుకున్నారు అంతే. అంటే 13 రూపాయలు 2 రూపాయలు అలా అక్రాస్మేట్గా బ్రోకరేజ్ అనేది తీసుకున్నారు. కానీ ఇది అప్పుడప్పుడే జరిగిద్ది. ఎందుకంటే మీరు కింద కూడా చూసుకోవచ్చు, బ్రోకరేజ్ అనేది 5 రూపీస్ తీసుకున్నారు. ఏది 57 రూపాయలకి 5 రూపాయలు తీసుకున్నారు. 130 రూపాయల దానికేమో 2 రూపాయలు తీసుకున్నారు. అంటే బ్రోకరేజ్ అనేది మనకి స్క్రాచ్ కార్డులు ఎంత పర్సెంటేజ్ వస్తుందో అంత పర్సెంటేజ్కి మనకి రీఫండ్ అయితే ఇస్తారు. అదే ఇక్కడ. కానీ ఇక్కడ వీళ్ళేమో 13 రూపీస్ అని మనకి ఎంత బ్రోకరేజ్ వాళ్ళు మన దగ్గర తీసుకున్నారో అదంతా వేస్తారు. ఇక్కడ 13 రూపీస్ అని ఉందా, 13 రూపీస్ అనేది వాళ్ళు తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు మీకు డీటెయిల్గా కింద నుంచి చూపిస్తా. నాకు 167 మీకు మొత్తం క్యాలిక్యులేట్ మొత్తం చేసి చూపిస్తా. మీరు ఏం కన్ఫ్యూజ్ నవ్వమాకండి, నాకు కూడా అంతగా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో తీశాను. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి 160 ఎంత వచ్చింది ఇందాక ప్రాఫిట్, 167.5 వేసుకుందాం. ఇంత వస్తే మనకి ప్రాఫిట్. అందులో -13 రూపీస్ అయితే తీసేయండి. ఇక్కడ చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి బ్రోకర్ ఇక్కడ ఇంకోటి అయితే గుర్తుంచుకోండి, ఇక్కడ -54 అని ఉందిగా, ఇక్కడ -54 అని ఉందా. మైనస్ అంటే వాళ్ళు మీకు ఇవ్వాలి, మీరు వాళ్ళకి కాదు, వాళ్ళు మీకు ఇవ్వాలి. అక్కడ ఏం మైనస్ లేకపోయి ఓన్లీ 150 రూపీస్ ఉందనుకో, అప్పుడు మీరు వాళ్ళకి ఇవ్వాలి. అంటే మీరు అక్కడ మైనస్ అని ఉంటే వాళ్ళు మీకు ఇవ్వాలి, అక్కడ ఏ సింబల్ లేకపోతే మీరు ఇవ్వాలి. ఏ సింబల్ లేదంటే దానికి అర్థం ఏంటంటే లాస్. ఈరోజు నేను ట్రేడ్ చేశాను, ఈరోజు నాకు 85 రూపీస్ అది లాస్ వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం ఈ స్ట్రాటజీలో 85 రూపీస్ అనేది లాస్ రావడం ఫర్ ద ఫస్ట్ టైం. బట్ నో ప్రాబ్లం, నాకు ఇన్ని రోజులు ప్రాఫిట్ అనేది చాలా ప్రాఫిట్ అనేది ఉంది. ఈ ప్రాఫిట్ కవర్ అయిపోయింది. ఇక్కడ నాకు ఇప్పుడు చూసారు, నాకు రేపు ఏదైతే కాంట్రాక్ట్ నోట్ వస్తుందో అందులో 85 రూపీస్ ఉండిద్ది. నార్మల్గా 85 రూపీస్, ఇక్కడ మైనస్ సింబల్ ఏమో లేకుండా 85 రూపీస్ ఉండిద్ది. అప్పుడు నాకు అంటే నేను వాళ్ళకి ఇచ్చి లాస్ అయిపోయినట్టుగా అని దానికి అర్థం. కానీ నాకు నేను ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఈ బ్రోకరేజ్ అంతా కట్ చేసిన తర్వాత నాకు 155 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అక్రాస్మేట్గా. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇంకా తలనొప్పి వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఇక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో ఓవరాల్గా ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది ఇక్కడ వేస్తారు. ఇక్కడ నుంచి మీకు మళ్ళీ స్టార్ట్ అయ్యిద్ది తలనొప్పి. ఇక్కడ చూసుకుంటే 155.50 రూపీస్ ఉంది కదా, అక్కడ మీకు జిఎస్టీ బ్రోకరేజ్ ఉంది. ఇక్కడ జిఎస్టీ బ్రోకరేజ్ జిఎస్టీ 18% ఆన్ బ్రోకరేజ్.
బ్రోకరేజ్ మీద 18% మళ్ళీ జిఎస్టీ. దానికి ₹2.34 మళ్ళీ ఇచ్చేసాం. ఓకేనా. మళ్ళీ జిఎస్టీ 18% ఆన్ ఛార్జెస్. మనం బ్రోకరేజ్ కడతామా, దాని మీద 18% జిఎస్టీ. ఛార్జెస్ కడతామా, ఏది స్టాంప్ డ్యూటీ ఛార్జెస్, సిబి ఫ్రీ, ట్రాన్సాక్షన్ ఫీ, ఈ అన్నిటి మీద మళ్ళీ ఇంకో 18% ఛార్జెస్. మనం దానికి ఎంత కట్టాం, ₹0.46. ఇక్కడితో మనకి ఎంత వచ్చింది. మళ్ళీ ఇక్కడ సిబి ఫీ అనేది, మనకి సిబి ఫీ, స్టాంప్ డ్యూటీ ఫీ అనేది చాలా తక్కువగా ఉంటాయి, కానీ మనకి బ్రోకరేజ్ అండ్ జిఎస్టీ ఎక్కువ పడుతుంది. అంతేకాని రిమైనింగ్ అన్ని పైసల్లో రూపాయల్లోనే పడతాయి మనకి, మీరు వేలల్లో ప్రాఫిట్ తీసినా కూడా. అండ్ ఇక్కడ మనకి ఇంకోటి సిబి ఫీ ₹0.01 మైనస్. ఇంకోటి ఇక్కడ మీకు ఇది ప్లస్ అని ఉంది కదా, ఇక్కడ మైనస్ అని ఉంది కదా. మైనస్ ఏంటంటే వాళ్ళు మనకి ఇచ్చారని ప్లస్ ₹0.30. ఓకేనా. ఇప్పుడు ఇంకోటి ఏంటిది, ఇది స్టాంప్ డ్యూటీ 1.32. ఓకేనా. ఇప్పుడు ఇంకోటి లాస్ట్ ట్రాన్సాక్షన్ ఫీ, ఈ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఏవైతే ఉందో మనకి ₹2.55 పడ్డాయి. అంటే చూసారా, ఎగ్జాక్ట్గా 184.14 ఇక్కడ చూసుకుంటే మీరు క్యాలిక్యులేటర్లో చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఎంత ఉందో ఎక్కడ కూడా అంతే ఉంది. కరెక్ట్గా మనం అంత ఇవ్వాలి వాళ్ళు మనకి. బట్ నాకు ఇచ్చింది ₹122 మాత్రమే. ఇంత 140 నాకు నేను ఇచ్చింది ₹122 మాత్రమే. ఇంకా నాకు ₹26 వాళ్ళ దగ్గర నుంచి రావాలి. నాకు ఇంత రావాలి. మీరు ఇక్కడ మీరు మెయిన్గా మీకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, మీకు ఇంత క్యాలిక్యులేటర్ నాకు చెయ్యాలని తెలియదు, లేకపోతే ఏమైనా కన్ఫ్యూజన్గా ఉంటే మీ ఇక్కడ లాస్ట్లో లెడ్జర్ బ్యాలెన్స్ అని ఉందా, లెడ్జర్ బ్యాలెన్స్ ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, నాకు నిన్న ₹130 ప్రాఫిట్ వచ్చిందా, ఆ ప్రాఫిట్ అనేది రేపు విత్డ్రా చేసుకోవడానికి అయ్యిద్ది, కానీ ఆన్ ద సేమ్ డే యూ కాంట్ విత్డ్రా యువర్ ప్రాఫిట్ ఆన్ సేమ్ డే. ఓకేనా. మనం రేపు విత్డ్రా చేసుకోగలం ఆ ప్రాఫిట్ ఏదైతే ఉండిద్దో. ఓకేనా. మీరు ఒకే రోజులో ఆ సేమ్ ప్రాఫిట్ అనేది విత్డ్రా చేసుకోలేరు. మీరు ఒకవేళ ఈ ప్రాఫిట్తో మళ్ళీ మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాఫిట్ ఏదైతే వచ్చిందో దాంతో ట్రేడ్ అయితే చేసుకోవచ్చు, కానీ మీరు సేమ్ డే రోజు మీరైతే ప్రాఫిట్ అయితే విత్డ్రా చేయలేరు, కానీ ట్రేడ్ చేయొచ్చు అంతే. ఇక్కడ లెడ్జర్ బ్యాలెన్స్ అని ఉందా, ఇక్కడ నాకు నిన్న ₹68 మనకి నాకు ఇక్కడ లెడ్జర్ బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. కానీ నాకు నిన్న లెడ్జర్ బ్యాలెన్స్ ఎంత, లెడ్జర్ బ్యాలెన్స్ ఏంటిదంటే ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అవైలబుల్ టు ట్రేడ్ అని ఉందా, దాన్నే లెడ్జర్ బ్యాలెన్స్ అంటారు, వాళ్ళ భాషలో లెడ్జర్ బ్యాలెన్స్ అంటారు. నిన్న నాకు 6022 ఉంది, ₹622 లెడ్జర్ బ్యాలెన్స్ అయితే ఉంది. కానీ వీళ్ళు అకార్డింగ్ టు ద సిబి ప్రకారం నా దగ్గర అక్రాస్మేట్గా ₹650 లెడ్జర్ బ్యాలెన్స్ ఉండాలి అక్రాస్మేట్గా. ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాను నేను, అక్రాస్మేట్గా నేను అంత ఉండాలి, కానీ నా దగ్గర అంత లేదు. ఇప్పుడు చూసారా, అంటే నాకు ₹85 అనేది లాస్ వచ్చింది ఈరోజు ఆ ₹500లో. అంటే నేను ఆ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది అలాగే వదిలేస్తాను. అండ్ రిమైనింగ్ మనీ కూడా నేనైతే విత్డ్రా చేస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే విత్డ్రా చేస్తాను. రిమైనింగ్ ₹122 ప్రాఫిట్లో ఏదైతే ఉందో అందులో ₹85 విత్డ్రా అయిపోయింది. అండ్ ₹10 ఛార్జెస్ అనేవి కట్ అయిపోయింది. మిగతాయి కూడా పాము కొట్టుకోవడం ఎందుకులే అని విత్డ్రా చేస్తాను. బట్ నా క్యాపిటల్ మటుకు చాలా ప్రొటెక్ట్ చేసుకుంటాను, అందులో ఇబ్బందే లేదు నాకైతే. నాకు తెలుసు కాబట్టి ఎలా చేసుకోవాలో. ఇక్కడ మీకు లెడ్జర్ బ్యాలెన్స్ ఉందో, ఇక్కడ ఎంత అయితే ఉందో ఇదైతే ఉందా లెడ్జర్ బ్యాలెన్స్, అది రేపు మీకు రిఫ్లెక్ట్ అవ్వాలి. ఆ రోజు అవ్వకపోయినా రేపైనా మీకు ఆ మనీ అనేది రిఫ్లెక్ట్ అయిపోయింది మీ మనీలో డెఫినెట్గా. ఎందుకంటే నాకు చాలాసార్లు అలా జరిగింది, చాలా కాంట్రాక్ట్ నోట్లు వచ్చాయి, ఎన్నోసార్లు చూశాను. మీరు వాళ్ళకి ఏం అడగక్కర్లేదు కూడా, మీకు నాకు ఇంకా ఇంత మనీ రావాలి అనేం అడగక్కర్లా. బట్ మీకు ఒకవేళ అడగాలన్నా అడగచ్చు, ఎందుకంటే మీకు ఒక రోజు ఆగితే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆ లెడ్జర్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ మీకు ఆన్ సేమ్ డే కావాలంటే వాళ్ళని సపోర్ట్ అడగచ్చు. ఇక్కడ హెల్ప్ సెంటర్ అయితే ఉండేది, అక్కడ మీరు మీ టికెట్ అనేది రేస్ చేయొచ్చు. నేనైతే రేస్ చేశాను, ఎందుకంటే నాకు ఇప్పుడు వరకు ఇలా జరగలేదు. నా లెడ్జర్ బ్యాలెన్స్లో
ఎప్పుడైనా ఏదైనా తారుమారు జరిగిందంటే నా లెడ్జర్ బ్యాలెన్స్లో వితిన్ 1 అవర్లో రిఫ్లెక్ట్ అయిపోయింది. బట్ అప్ టు నౌ ఏం రిఫ్లెక్ట్ అవ్వలేదని నేను వాళ్ళకైతే నా క్వైరీ అనేది రేస్ చేశాను, ఆ రిక్వెస్ట్ అనేది రేస్ చేశాను. అండ్ యాజ్ వెల్ యాజ్ నాకు ఏంటంటే కాంట్రాక్ట్ నోట్ అనేది బిఫోర్ మార్కెట్ ఓపెనింగ్ కల్లా వచ్చాయి. నాకు 8:30 కల్లా 8:30 8:40 బిఫోర్ 9 కల్లా నాకు కాంట్రాక్ట్ నోట్ అనేది రావాలి. బట్ 10 వరకు నాకు రాలేదని వాళ్ళకి మళ్ళీ రేస్ చేశాను టికెట్. అప్పుడు మళ్ళీ నాకు కాంట్రాక్ట్ నోట్ అనేది వచ్చింది. అప్పుడు చూస్తే నాకు బ్యాలెన్స్ అనేది తారుమారు అయింది. కాబట్టి అప్పుడు మళ్ళీ నేనైతే వాళ్ళకైతే మళ్ళీ టికెట్ రేస్ చేశాను. వాళ్ళు ఇంకా రెస్పాన్స్ అవ్వలేదు. లెట్స్ సీ, చూద్దాం రెస్పాన్స్ అవుతారు రోజు. బట్ ఇది ఫ్రెండ్స్, మీకు తెలియాలని నేను వీడియో చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి మన చాలా ఛానల్. ఈ వీడియో చూస్తారో లేదో కూడా తెలియదు. బట్ నేను అయితే నా సాయి శక్తులుగా ట్రై చేశాను. అండ్ మీరు ఇక్కడ ఇవన్నీ చూసుకోవచ్చు. వాళ్ళవి రిజిస్టర్ నెంబర్స్ అవన్నీ అకౌంట్ మనకి అవన్నీ చూసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ అది ముంబైలో ఉండిద్ది, దీని మెయిన్ హెడ్ క్వార్టర్స్ అనేది అన్నీ వాళ్ళది ఉంటాయి. ఇదేంటంటే మన లెడ్జర్ బ్యాలెన్స్ అయితే ఇదిగోండి, మీరు చూసుకోవచ్చు. మన లెడ్జర్ బ్యాలెన్స్ అయితే ఇది. అదే మీకు చూపిస్తున్నాను కదా పైన ఎలాగ ఉండిద్దని మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, దాని పైన ఇందాక ఎలాగ ఉంటుంది, ఇది సేమ్ ఇలాగే ఉండిద్ది. ఇక్కడ మన వాళ్ళకి సిబి రిజిస్టర్ నెంబర్ అయితే ఉండిద్ది, మెంబర్షిప్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ వచ్చి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీ అడ్రస్, మీ నేమ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ వచ్చి మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అవైలబుల్ ఇక్కడైతే ఉంటాయి. మనకి ఇది ఎఫ్ఎన్ఓ ఇండియా అని ఉంది కాబట్టి ఎందుకంటే నేను ఈ అప్లికేషన్ ఫ్రమ్ పాస్ట్ 1.5 year నుంచి యూస్ చేస్తున్నాను. అప్పుడు నేను ట్రేడ్ అయితే చేస్తున్నాను. బట్ ప్రజెంట్ అయితే వాళ్ళు లోగో అయితే మార్చారు, కంపెనీ లోగో మార్చారు, కంపెనీ నేమ్ కూడా మార్చారు. అంటే మెయిన్ నేమ్ మార్చారు, లైసెన్స్ నేమ్ ఏమేమి మార్చలేదు. కానీ అప్లికేషన్లో మన ప్లే స్టోర్లో అలాంటి వాటిలో మన నేమ్ అయితే మార్కెట్ వోల్ఫ్ అని మార్చారు. మీరు కన్ఫ్యూజన్ ఏమి అవ్వకండి, ఎందుకంటే అప్పుడులోనే బాగుండేది. ఎఫ్ఎన్ఓ ప్లే అనేది బాగుండేది యాప్, లైక్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అన్నట్టుగా ఉండేది. బట్ మార్కెట్ వోల్ఫ్ అనేది నాకు అంతగా నచ్చలేదు. లోగో కూడా అయితే నాకు నచ్చలే. ఇది ఫ్రెండ్స్, మీరు కాంట్రాక్ట్ నోట్లో మీకు ఇంకేమైనా డౌట్స్, ఇంకేమైనా నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా మర్చిపోయి ఉంటే మీరు అడగచ్చు. నేను కామెంట్లో రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మళ్ళీ మీకు ఈ కాంట్రాక్ట్ నోట్తో ఇంకోటి అటాచ్మెంట్ కూడా వస్తుంది. అది కూడా మీకు కాస్త టైం పట్టిద్ది. ఎన్ఏసి ఎగ్జిక్యూటెడ్ ట్రేడ్స్ అని మీకు ఇంకో కాంట్రాక్ట్ నోట్స్ కూడా అయితే వస్తాయి. నేను ట్రై చేస్తా. ఎందుకంటే ఇంకోటి చూడండి, మీరు ఇక్కడ మీకు ఇలా వస్తుంది కాంట్రాక్ట్ నోట్ అనేది. ఇక్కడ మీకు కాంట్రాక్ట్ నోట్ అనేది మీకు ఇలా పెద్ద హెడ్డింగ్స్తో టైటిల్తో వచ్చి మీకు ఉండేది. దీని పాస్వర్డ్తో ప్రొటెక్ట్ చేస్తుండేది. మీ పాస్వర్డ్ ఏంటంటే మీ పాన్ కార్డ్ నెంబర్, అప్పర్ కేస్ ఆ లోవర్ కేస్ వాళ్ళే మీకు ఇస్తారు. ఇక్కడ వాళ్ళు మీకు అయితే చెప్తారు మీ పాస్వర్డ్ ఇది ఎంటర్ చేసుకోండి అని వాళ్ళు చెప్తారు. అప్పుడు మీరు ఎంటర్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు కాంట్రాక్ట్ నోట్ చూపిస్తున్నాను కదా, ఇదిగోండి, ఇది ట్రేడ్స్ ఇది మీ కాంట్రాక్ట్ నోట్ అనేది ఇలాగ వస్తుంది. ఈ కాంట్రాక్ట్ నోట్ కూడా పాస్వర్డ్తో ప్రొటెక్ట్ చేసి అయితే ఉండిద్ది. కాంట్రాక్ట్ నోట్లో ఏముండదు, మీరు ఎక్కడ ఎంట్రీ ఇచ్చారు, ఎక్కడ ఎగ్జిట్ అయ్యారు అనేది ఉండిద్ది అంతే. ఇంకా మీకు దానికంటే ఎక్కువ డీటెయిల్స్ ఉండవు. బట్ ఇక్కడ మీరు ఇంకోటి చూసుకోవచ్చు, ఇక్కడ రియప్ క్లెయిమ్ 50 rupees బోనస్ టుడే అని. చాలా మంచి విషయం. మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోలేదు ఇప్పటి వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసుకునే ట్రై చేయండి. ఎందుకంటే ఇంకో 50 రూపాయలు అయితే బోనస్ పాయింట్గా ఇస్తున్నారు విత్ 400 rupees. ఎందుకంటే అల్టిమేట్గా ప్రజెంట్ అయితే 400 rupees ఇస్తున్నారు మనకి. బట్ ఇంకో 50 rupees అనేది సైన్అప్ బోనస్గా ఇస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ మీకు కాంట్రాక్ట్ నోట్ గురించి నేను చాలా టైం అనేది పెట్టాను. పెద్ద వీడియో కూడా మీరు చూడండి, మీకు యూజ్ అయ్యే అవకాశం కూడా ఉండేది. స్కిప్ చేసి చూడమాకండి. ఇక్కడ వరకు చూసారంటే పర్లేదు, బట్ స్కిప్ చేసి చూడమాకండి. ఎందుకంటే మంచి పాయింట్స్ ఏమైనా మిస్ అవ్వచ్చు, మీకు తెలియని ఏమైనా చెప్పుకుండొచ్చు కూడా. కాబట్టి మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.